ఓ మై గాడ్, డోర్స్ క్లోజ్ అయిపోయినాయి ఫైనల్ గా. చేతిలో న్యూస్ పేపర్, వాటర్ బాటిల్, స్నాక్స్ అండ్ చాయ్ కూడా. ఇప్పటికి అర్థమైపోయింటది మనం జర్నీ చేయబోతున్నాం వందే భారత్ లో. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెట్స్ గో. Rest in peace. హలో వరల్డ్, వెల్కమ్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ జర్నీ స్టార్ట్ చేసేసాం వైజాగ్ నుంచి విజయవాడకి. అండ్ ఫైనల్లీ వందే భారత్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి, జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. తెలుసు కదా, ఈ ట్రైన్ లో ఒక్కసారి డోర్ క్లోజ్ అయితే ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చే వరకు డోర్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. వన్స్ వైజాగ్ లో ఎక్కితే ఇంకా రాజమండ్రి. ఐ థింక్ ఓన్లీ 2-3 స్టాప్స్ ఇన్ బిట్వీన్ వైజాగ్ టు విజయవాడ విత్ జెట్ స్పీడ్ లో. జనరల్ గా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ట్రిప్స్ అంటేనే కొంచెం అనీజీ ఉంటుంది, కానీ వందే భారత్ ఎక్స్ప్రెస్ సో ఫార్ అలాంటి ఫీలింగ్ లేదు. అండ్ మన చేతిలోకి న్యూస్ పేపర్ అండ్ వాటర్ బాటిల్ ఫస్ట్ ఇవి రెండు తెచ్చి ఇచ్చేస్తారు. అవి జర్నీ చేసుకుంటా ఆ రోజు అప్డేట్ తెలుసుకోవడం. కానీ ఈ కాలంలో న్యూస్ పేపర్ ఎక్కడ చదువుతున్నారు, డైరెక్ట్ ఫోన్ లోకి అన్ని డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి. కానీ మేము మాత్రం న్యూస్ పేపర్ కి ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే మొబైల్లో జర్నీ చేస్తూ స్ట్రెస్ ఎక్కువ అయిపోతున్నామని. న్యూస్ పేపర్ చదువుతూ జర్నీని కొంచెం స్కిప్ చేయొచ్చాను. ట్రైన్ లోపల చూస్తే నీటితో సహా ప్రతిదీ హైజీన్ గానే ఉంది. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఫ్లైట్ కి చాలా సిమిలర్ గా ఈ ట్రైన్ అనిపిస్తుంది. లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాష్రూమ్స్ అండ్ ఆ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీల్ అంతా. కానీ జర్నీ వ్యూ లో డిఫరెన్స్ తప్పకుండా ఉంటుంది. అలా పీస్ఫుల్ గా జర్నీ ఎంజాయ్ చేస్తున్నాం. మన చేతిలోకి వచ్చేసినాయి స్నాక్స్. నాకు ఈ ట్రైన్ లో ఎస్పెషల్లీ ఆ హైజీన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, వీళ్ళు చేసే సర్వీస్ కూడా ఎంతో బాగా నచ్చింది. జర్నీ మన డెస్టినేషన్ వరకు అస్సలు బోర్ కొట్టదు. అంతేకాదు, స్నాక్స్ తో పాటు టీ కూడా మనకు నెక్స్ట్ ఇచ్చేసారు. అంతే కదా, మార్నింగ్ స్నాక్స్ అండ్ టీ లేకపోతే ఎలా? మనకి ఆ ట్రే లో యాక్చువల్ గా అన్ని ప్యాకెట్స్ అవైలబుల్ ఉంటాయి. టీ కావాలంటే టీ అండ్ కాఫీ కావాలంటే కాఫీ, ఏదైనా మిక్స్ చేసి తాగే. తెలుసు కదా, వర్క్ స్ట్రెస్ లో ఉంటే కాఫీ తాగొచ్చు, కానీ ఇలాంటి లొకేషన్స్ అండ్ ఈ జర్నీ ఇలా చేసేటప్పుడు స్నాక్స్ తింటూ చాయ్ తాగుతుంటే ఆ ఫీలింగ్ డిఫరెంట్ అని చెప్పి మేము ఈ ట్రైన్ జర్నీ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక రీజన్ ఆ ట్రైన్ లో ఉండే లగ్జరియస్ కంఫర్ట్స్ ఒక రీజన్ అయితే, రెండో రీజన్ ఈ బ్యూటిఫుల్ నేచర్. అవును, వైజాగ్ నుంచి విజయవాడ మధ్యలో గోదావరి అందాలు ఉంటాయి, అది తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అండ్ ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ రాజమండ్రి బ్రిడ్జ్. అలా గోదావరి ఆర్ట్ బీచ్ ని ఎంజాయ్ చేస్తున్నాం లేదు, మన టర్న్ వచ్చేసింది. అదే బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు మనకు సప్లై చేసిన అన్ని సర్వీసెస్ టికెట్ లోనే ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. అండ్ ఇచ్చిన ప్రతి ఐటమ్ కూడా నాట్ బ్యాడ్, టేస్ట్ బాగానే ఉంది. ఎస్పెషల్లీ మనం చూడాల్సింది హైజీన్ గా. ఇంత మెయింటైన్ చేయడం అంటే ట్రైన్ లో మామూలు విషయం కాదు. మార్నింగ్ మనకి టీ ఉంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మనకి కాఫీ ఇస్తారు. ఇలా వేడి వేడి వాటర్ లో మిక్స్ చేసి కాఫీ రెడీ చేసి తాగేయడమే ఇదే బ్యూటిఫుల్ థింగ్. అండ్ చూడడానికే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రైన్ అంతా ఏసీ, బయట బ్యూటిఫుల్ వ్యూ అండ్ వేడి వేడి కాఫీ, ఎక్సలెంట్. అండ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే అంత ప్రిపేర్ చేసే ఉంటారు, జస్ట్ మనం కలుపుకొని తినేయడమే. అదే బ్రెడ్ సలాడ్. కొంతమందికి సన్నీ డే అంటే అంత నచ్చదు, సో ఇక్కడ మనకి రూఫ్ కూడా అది కొంచెం బ్రైట్నెస్ తగ్గిస్తుంది అండ్ మనం హ్యాపీగా నిద్రపోవచ్చు. ఫైనల్ గా నా రివ్యూ ఏంటంటే, మీ జర్నీ పార్ట్ లో వందే భారత్ అయితే డెఫినెట్ గా టికెట్స్ బుక్ చేసుకోండి. ఆ హైజీన్ అండ్ ఆ ఎక్స్పీరియన్స్ సూపర్ అనే చెప్పాలి. వాళ్ళు చేసిన సర్వీస్ కూడా మీరు చూసారు కదా, అన్ని టికెట్ లోనే ఇంక్లూడ్. హియర్ వి గో. ఫైనల్లీ మనం ఈ జర్నీ ఎండ్కి వచ్చేసాం. ఈ అరకొండ వైజాగ్ జర్నీ మాకెంతో ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ వీడియోస్ ని ఇంకా డీటెయిల్ గా, డైనమిక్ గా ఎలా చూపించాలో అలా చూపిస్తా. అప్పటి వరకు నెక్స్ట్ జర్నీ డీటెయిల్స్ కోసం వెయిట్ చేయండి. ఈసారి కొంచెం పెద్దగానే ప్లాన్ చేద్దాం. Until then, like, share, subscribe and don't forget to press the bell icon to get every update from Abhishek Vlog. See you all in the next video. Bye bye.